పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. కార్మికులు డిమాండ్ చేస్తున్న స్థాయిలో వేతనాలు పెంచడం అసాధ్యమని నిర్మాతలు అయితే తేల్చి చెప్పేస్తున్నారు. డిమాండ్స్ ఒప్పుకోకపోతే షూటింగ్స్కి హాజరవ్వం అంటూ కార్మికులు భీష్మించి కూర్చున్నారు. కొత్త వాళ్ళతో షూటింగ్ చేస్తామంటూ నిపుణుల టెక్నికల్ సిబ్బంది కోసం నిర్మాతలు నోటిఫికేషన్ విడుదల చేయటం ప్రస్తుతం వివాదానికి దారితీసింది. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరింది. మంగళవారం అల్లు అరవింద్, సురేష్ బాబు, సి కళ్యాణ్ చిరంజీవిని కలిశారు. ఇటు ఫెడరేషన్తోనూ చిరంజీవి చర్చించనున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం జరుగుతోంది? చాలా చక్కర్లు కొడుతున్నాయి వార్తలు. ఇవాళ ఫెడరేషన్ వాళ్ళు చిరంజీవిని కలుస్తున్నారని కూడా వార్త వస్తోంది. కన్ఫర్మ్ చేయగలరా? అలాగే బయట ప్రాంతం నుంచి కూడా మేము టెక్నీషియన్ని తెచ్చుకొని పని చేయించుకుంటా ఉంటూ నిర్మాతలు చెబుతున్న క్రమంలో మరి కార్మికుల ముందున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అప్డేట్ చెప్పండి. హరి, ఈరోజు సమ్మె, సినీ కార్మికుల సమ్మె 3వ రోజు చేరుకుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, సినీ నిర్మాతలు చిరంజీవి ఇంటికి వెళ్ళి నిన్న కలిశారు. చిరంజీవి, అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సురేష్ బాబులతో పాటు చాలా మంది కూడా వెళ్ళి నిన్న వాళ్ళకి సంబంధించి ఈ సినీ కార్మికులకు సంబంధించి వాళ్ళ డిమాండ్లు, వాళ్ళపై మొత్తం టోటల్ ఇష్యూ కూడా ఆయనకి చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే చిరంజీవి ఒకటే మాట చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, మళ్ళా వాళ్ళతోటి కూడా ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం చిరంజీవి ఆఫీసు నుంచి ఫెడరేషన్ వాళ్ళకి ఒక కాల్ వెళ్ళింది. త్వరలోనే, అంటే చిరంజీవి గారిని ఎప్పుడు కలుస్తారు అనేది మేము టైం చెప్తాము, రెడీగా ఉండండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఫెడరేషన్ కార్మికులు కూడా చిరంజీవిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు 11 గంటలకు ప్రస్తుతానికి ఫెడరేషన్ కార్మికులు లేబర్ కమిషన్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడి నుంచి కూడా చిరంజీవి ఇంటికి వస్తారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, వేతనాల గురించి, ఈ సినీ కార్మికుల డిమాండ్స్ గురించి ఖచ్చితంగా తగ్గేదే లేదంటున్నారు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి మేము అడుగుతానే వస్తున్నాం. ఇటు పక్కన ఒక ధరలు పెరిగిపోతున్నా కూడా మా డిమాండ్లు పెంచట్లేదని చెప్తున్నారు. నిర్మాతల మటుకు అసలు సమస్య లేదు, ఎందుకంటే ఇప్పటికే భారంగా తయారైంది సినిమా వ్యయం. దానికి సంబంధించి మీరు ఇప్పుడు 30% పెంచమంటే మేము పెంచలేమని చెప్పేసి కూడా వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఒకవైపు నిర్మాతలు మేము కొత్త వాళ్ళని తెచ్చుకుంటామని చెప్పేసి చెప్తున్న తరుణంలో వీళ్ళు ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చాల్సిందే అని చెప్తున్న సమయంలో ఈ ఇద్దరి మధ్య పంచాయతీ అనేది ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళింది. చిరంజీవి ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తారని చెప్పేసి కూడా సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. హరి, అయితే సతీష్, సో మరి ఈ పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరింది కాబట్టి ఈలోపే మరి కార్మికుల్ని బొంబాయి నుంచి తెచ్చుకుంటున్న పెద్ద పెద్ద హీరోలు, బడా నిర్మాతలు, వాళ్ళ సంగతి ఏమన్నా చర్చకు వచ్చే అవకాశం ఉందా? చిరంజీవి దాని మీద ఏమన్నా స్పందిస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, అలాగే ఈ కార్మికులకి ఇచ్చే ఇప్పుడు ఈ వేతనాలు ఏవైతే ఉన్నాయో ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇచ్చే జీతాల కంటే ఎక్కువ అని మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఉందా? అదే నిజమైతే మరి కార్మికుల అభ్యంతరాలే. సరే, ఎందుకంటే మనం చూసాము మొన్న 2 రోజుల క్రితం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సంబంధించి చెన్నై నుంచి, ముంబై నుంచి కొంతమంది కార్మికులను తెప్పించుకొని చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఫెడరేషన్ వాళ్ళు అక్కడికి వెళ్లి మొత్తం షూటింగ్ జరగకుండా అడ్డుకున్నారు. అలాగే చాలా తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే దాదాపు 20 నుంచి 25 వేల మంది సినీ కార్మికులున్న ఈ టాలీవుడ్ లో ఖచ్చితంగా మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి, కానీ మీరు బయట వాళ్ళని తేయడం ఏంటని చెప్పేసి కూడా ఇది మేము సహించేది లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో నిర్మాతలు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే మేము చెప్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ 30% పెంచడం అనేది మాకు జరిగే పని కాదు. ఎందుకంటే వేతనాలకు సంబంధించి దాదాపు మేము 5% పెంచాము. అప్పటి నుంచి కూడా వ్యయం ఇంత బాగా పెరుగుతున్నా, అంటే పెరిగిపోతున్నా కూడా ఒక పక్కన పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం, దాదాపు 1000 మంది కార్మికులతో చేస్తున్నాము. మీరు ఇలా డిమాండ్ చేయడం కొత్త కాదు, మేము ఖచ్చితంగా కొత్త వాళ్ళని పెట్టుకుంటామని చెప్పేసి చెప్తున్నారు నిర్మాతలు. హరి, ఈ రోజు చిరంజీవిని కలవనున్న ఫెడరేషన్ సభ్యులు మొత్తం టోటల్ గా ఇరు వర్గాలని ఎలా చిరంజీవి సముదాయిస్తారనేది, కార్మికుల సమ్మె ఎలా పరిష్కారం అవుతుందని చూడాలి. హరి. All right.